వాస్తుశాస్త్రాన్ని కరెక్ట్గా వాడి అనుభవపూర్వకమైన నిపుణులను పిలిపించుకొని చూయించుకొని చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆగ్నేయం తెంపు గురించి చెప్తారా? ఆగ్నేయం తెంపు అనేది సామాన్యంగా ఉండకూడదు. కానీ ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఆగ్నేయం తెంపు ఉన్నట్లయితే దానికి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడు కూడా 4 దిక్కుల అంటే నాలుగు ముక్కలలో కూడా ఏ ముక్క కూడా తెగిపోయి ఉండకూడదు అనేది మన యొక్క వాస్తు సిద్ధాంతము. 4 మూలలు తీర్చిదిద్దినట్లుగా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఉన్నట్లయితే ఆ ఇల్లు మంచి ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ఆగ్నేయం తెంపు ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆగ్నేయం తెంపు కాంపౌండ్ వాళ్ళకి ఉన్నట్లయితే ఇంటికి కూడా ఉండాలి. అయితే అలా అని చెప్పేసి మనం కావాలని ఎప్పుడు కూడా చేయకూడదు. సో ఆ ఇల్లు కూడా మంచి ఫలితాలే ఇస్తుంది. ఓకే, సిద్ధాంతికి ప్లానర్కు ఉన్న గల తేడాలు ఏంటో చెప్తారా? సిద్ధాంతి, నేను అనుకుంటున్నాను సిద్ధాంతి అనేది ఆయన వాస్తు గురించి పరిపూర్ణంగా కానీ లోతుగా కానీ అనుభవపూర్వకంగా కానీ లేని వ్యక్తి. సిద్ధాంతి అనడానికి కారణం ఏంటంటే ఆయనకు ప్లానింగ్ వేయాలి. ఎప్పుడు కూడా ప్లానింగ్ వేయకుండా ఉండే వ్యక్తి ఆయన వాస్తు సిద్ధాంతి కాబోడు. ప్లానింగ్ అంటే మన స్థలంలో ఎంత ఖాళీ స్థలం మొదలాలి, ఎంత గోడలకు పోతుంది, ఎన్ని రూములు వస్తున్నాయి, ఆ రూమ్లకు ఎక్కడి నుంచి ద్వారం వస్తుంది, ఇవన్నీ తెలియకుండా అవన్నీ గీసే ప్రమాణం తెలియకుండా ఆయన సిద్ధాంతి కాబోడు. సిద్ధాంతి అంటే కేవలము ఒక ABCDలు నేర్చి ఓకే ఈ ద్వారం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి అని చెప్పడానికి మాత్రమే, అంతేగాని కూలంకూషంగా ఆయనకు తెలియదు. ప్లానర్ అనేవాడు ఖచ్చితంగా ఇది ఎన్ని ఫీట్లకు వస్తుంది, మెట్లు ఎన్ని ఫీట్లకు వస్తాయి, బాల్కనీ ఎక్కడ తెంపు అవుతుంది, ఆ తర్వాత లిఫ్ట్ ఎక్కడ వస్తుంది, గేటు ఎన్ని ఫీట్లు తిరుగుతుంది అనేది ఒక స్థలానికి వాస్తు ప్లానింగ్ అంటేనే మనము కొలతలతో ఉండే విషయం. కాబట్టి ఈ కొలతలు తెలియకుండా ఎవరు కూడా ప్లానర్ కాలేరు. ప్లానర్ అనే వ్యక్తి ఖచ్చితంగా వాస్తు తెలిసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు అందుతాయి. చాలా మంది ఆర్కిటెక్ట్స్ కి వాస్తు తెలియడం లేదు. కేవలం బుక్స్ చదివి ఒక 4 ముక్కలు అంటే ఒక ఈశాన్యంలో పూజ గది, తర్వాత ఆగ్నేయంలో వంట గది, నైరుతిలో పడక గది, వాయువ్యంలో ఇంకొక గది అని చెప్పేసేసి మామూలుగా చేస్తున్నారు. సో ఇలాంటి చర్యల వల్ల మనకు ఎంతో వాస్తు మార్పులు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ గృహస్థులు ఇల్లు కట్టే ముందు ప్లాన్ తీసుకునే ముందు మాకు మళ్ళీ వాస్తు మార్పులు చేయకుండా వాస్తు ప్లాన్ గీయగలరా అని ఒక్క క్వశ్చన్ మీరు అడిగినట్లయితే సమాజంలో ఎంతో మంది మామూలుగా ABC తెలిసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇట్లా చేయకుండా ఒక్క ఇల్లు కట్టడమే గగనము. ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ కూలగొట్టుకొని మళ్ళా మార్పులు చేసుకొని మళ్ళా అదంతా కూడా చిందరవందర కావడం అనేది మంచి పద్ధతి కాదు. పర్ఫెక్ట్ గా ముందే ఆలోచించి ఎవరు వాస్తు ప్లాన్ ఇవ్వగలరు, మనకు భరోసా ఎవరు ఇస్తారు, మంచి ఫలితాలు ఎవరు ఇవ్వగలరు అని చెప్పేసి మనము కొద్దిగా ఆలోచన చేసినట్లయితే మంచి ఇల్లుని మనం కట్టుకుంటాం. ఓకే ప్రకాష్ గారు, పశ్చిమ వాయువ వీధిపోటు గురించి చెప్పండి. పశ్చిమ వాయు వీధిపోటు ఖచ్చితంగా నాయకత్వాన్ని అందిస్తుంది. అయితే ఆయన ఇంటికి ఉత్తరము రోడ్డుతో పాటు పశ్చిమ రోడ్ ఉన్నట్లయితే అది వాయుం బ్లాక్ అవుతుంది. ఆ వాయుం బ్లాక్ కూడా ఈ పశ్చిమ వాయువ్య వీధిపోటు తోడు అయినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇటీవల మనము చెప్పుకున్నట్లయితే కార్వాడ్ నుంచి మనకు 3 సార్లు ఎన్నికైన బద్దంపల్లి గారి ఇంటికి పశ్చిమ వాయు వీధిపోటు ఉంటుంది. కాబట్టి ఆయన హ్యాట్రిక్ చేయగలిగారు. ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా ఆయన గెలవగలిగారు. ఆ తర్వాత ఆయన ఇల్లు మారినప్పుడు మళ్ళీ ఆయన ఎన్నిక కాలేదు. సో కాబట్టి పశ్చిమ వాయువు ఇదే విధంగా ఎన్నో గుళ్ళు కానీ ఎన్నో ఇండ్లు కానీ మనం చూస్తున్నాము. చాలా మందికి పశ్చిమ దిశ మంచిది కాదు, తూర్పు దిశనే మంచిది, తూర్పు దిశ మనం ఎంత ఆ వెలకైనా కూడా పెట్టి కొనాలి అనేది చాలా మూఢనమ్మకంతో ఉన్నది. ఎప్పుడు కూడా వాస్తులో పశ్చిమ దిశ అయినా దక్షిణ దిశ అయినా తూర్పు అయినా ఉత్తరమైనా కూడా అన్ని యొక్క దిశలు మంచి ఫలితాలని అందిస్తాయి. అయితే అది ప్లానింగ్ గీయడానికి రాకపోవడం వల్ల మామూలు వ్యక్తులకు వాళ్ళు పశ్చిమం వద్దు దక్షిణం వద్దు అంటున్నారు. అయితే ఈ పశ్చిమ వాయు వీధిపోటు క్రాస్ గా వస్తుందా, లేదా మల్ప వీధిపోటుగా వస్తుందా, లేదా పూర్తిగా వస్తుందా అనేది అనుభవపూర్వకమైన నిపుణులతో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పశ్చిమ వాయు వీధిపోటు ఉంటుందో ఆ వీధిపోటుకు ఎదురుగా కాంపౌండ్ తాకినా లేదా ఇల్లు తాకినా కూడా మంచి ఫలితాలే ఇస్తుంది. ఒకవేళ పశ్చిమంలో ఒక ఖాళీ ప్లాట్ ఉన్నా కూడా ఆ ఇంటికి ఆ ప్లాట్కి ఒకవేళ పశ్చిమ వీధిపోటు వస్తున్నప్పుడు అక్కడ ఇల్లు కట్టినట్లయితే వీరు కూడా మంచి ఫలితాలే పొందుతారు. కాబట్టి పశ్చిమ వాయువు అనేది చాలా మంచి వీధిపోటు. ఇది మెయిన్గా వృత్తి పరంగా కూడా కొన్ని వీధిపోట్లు పనిచేస్తుంటాయి. ఎందుకంటే మనం ఒకవేళ రాజకీయంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా బిజినెస్ మ్యాన్లకు కానీ ఈ యొక్క వీధిపోటు చక్కటి మంచి ఫలితాలు అందిస్తుంది.
రాసులు బట్టి సింహద్వారాలు ఉండాలంటారా? ఇది చాలా యాన్సియంట్ పద్ధతి. దీని మీద మేము చాలా పరిశోధన చేశాము. ఒక్క ఇంటిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా రాసులు వేరువేరుగా ఉంటాయి. మరి వేరువేరు ఉన్నప్పుడు ఒక్క రాశి పేరు మీదనే ఇదే ఇల్లు తీసుకోవాలి, ఈ సింహద్వారం తీసుకోవాలనేది మనము పూర్తిగా నమ్మశక్యం కానిది. కాబట్టి ఈ యాక్చువల్గా ఈ రాశి పట్టి కానీ పేరు పట్టి కానీ చెప్పడం అనేది ఎందుకంటే ఈ ఇల్లు ఎవరిది అన్నప్పుడు చట్టరీత్యా లీగల్ కోసం అంటే ఇది నా ఇల్లు అని చూపడానికి మాత్రమే అది పనికొస్తుంది. అంతే తప్ప ఒక మంచి ఇంటిలో ఎవరున్నా కూడా ఒక చెడిపోయిన కారులో ఎవరు ప్రయాణించినా అది ముందుకు పోదు. ఒక మంచి కారులో ఎవరు ప్రయాణం చేసినా కూడా అందరూ కూడా హ్యాపీగా వెళ్ళగలుగుతారు. ఈ యొక్క సైన్స్ వాస్తుశాస్త్రం అనేది సైన్స్, మూఢనమ్మకం కానే కాదు. కాబట్టి ఈ యొక్క నిజాన్ని మనము నిర్ధారణ చేసుకోవాలి. చాలా మంది అడుగుతుంటారు ఈ రోజు కూడా, అది ఎప్పుడో యాన్సియంట్ అంటే 1930 కంటే ముందు ఉన్న యొక్క పద్ధతి, ఈ యొక్క పేర్ల బట్టి సింహద్వారం బట్టి అది ఎందుకు చెప్పారో, ఎలా చెప్పారో, అది ఏ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని చెప్పారో ఇంకా మాకు అది కరెక్ట్గా బేస్ కాలేదు. కానీ ఎప్పుడైతే మేము వాస్తు మార్పుల కోసం పోతున్నామో వారి యొక్క పేరు కానీ సింహద్వారం కానీ రాశి కానీ చూడకుండా కేవలం వాస్తుపరమైన విధి విధానాలు ఆ ఇంటిలో ఉన్నాయా, ద్వారాలు సరిగ్గా ఉన్నాయా, కిటికీలు సరిగ్గా ఉన్నాయా, ఆ యొక్క వాటిని తప్పుగా ఉన్న వాటిని సరిచేసిన వెంటనే వాళ్ళకు మంచి ఫలితాలు అందని చెప్పేసి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా చెల్లుబాటు కాని విషయాలు. మనము అవుట్డేటెడ్ విషయాలను మళ్ళీ మనం పట్టుకొని చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా సైన్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో కాబట్టి చాలా పురాతన పద్ధతులు అనమాట. ఈ మనకు ఒకవేళ ద్వారం ముందు గుంత ఉండొద్దు, తర్వాత ఈ పిల్లర్లు కూడా బేసంఖ్యలో ఉండొద్దు అనేది, ద్వారం ముందు గుంత ఉండొద్దు అనే ఉద్దేశం ఏంటంటే మరీ అప్పుడు సిమెంటు స్టీల్ లేనప్పుడు ద్వారం ముందు మరీ గుంత ఉన్నట్లయితే దాని మీద చెక్కనో రేకు కప్పి పెట్టేవారు. అది తెలియక కొంతమంది బయట వ్యక్తులు, మనమైతే మన పక్క నుంచి వెళ్తాము, బయట నుంచి వచ్చే వ్యక్తులు దాంట్లో పడి వారికి గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందులో ద్వారం ముందు కాకుండా కొద్దిగా ద్వారం పక్కన తీసుకుంటే మంచి పద్ధతి అని చెప్పారు. కాబట్టి ఈ రోజు స్టీలు సిమెంట్ అనేది వచ్చింది. ఒకవేళ మనకు సంప్స్ ఉంటున్నాయి, ఆ సంప్స్ సెప్టిక్ ట్యాంక్స్ మనకు లోపల ఉంటాయి. కాబట్టి దాని మీద నుంచి మనకు వాహనాలు పోతున్నాయి వస్తున్నాయి. కాబట్టి ఎలాంటి ఈ యొక్క యాన్సియంట్ అంటే చాలా పురాతన పద్ధతులను మనం ఇప్పుడు మనం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఓకే ప్రకాష్ గారు, అపార్ట్మెంట్లకు వాస్తు వర్తిస్తుందా? అపార్ట్మెంట్లు కూడా నిర్మాణాలే అయితే వీళ్ళకి ఒక ఎస్ఎఫ్టీకి ఒక ఇంత రేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు గజం స్థలం అనేది చాలా విలువతో కూడింది ఉంది. కాబట్టి ఏ మాత్రం ఒక్క ఎస్ఎఫ్టీ కూడా కోల్పోవద్దు, మనం వేస్ట్ కావద్దు అనే ఉద్దేశంతో మామూలుగా ఇంజనీర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఈ యొక్క ప్లానింగ్ చేస్తున్నారు. మనము ప్లానింగ్ చేసేది మన చేతుల్లో ఉంది, ఆ ప్లాన్ గీసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. ఈ స్థలంలో ఏ విధమైన వాస్తు ప్లాన్ చేసుకోవాలనో అనేది మన చేతుల్లో ఉంది. అంతేగాని ఇది రాదు అనేది విషయం అనేది అనడంలో దాంట్లో అర్థమే లేదు కదా. మనం ప్లాన్ గీస్తున్నాము, ఆటోకేడ్ డ్రాయింగ్ ఇప్పుడు మనం ఈరోజు ఎంత చక్కగా కంప్యూటర్లో మనం ప్లాన్ గీస్తున్నామంటే 100% మనం మార్కులు వేసుకునే విధంగా ప్లాన్ గీస్తున్నాము. అంతేగాని కొంతమంది మామూలుగా బిల్డర్లు కానీ స్థలాన్ని ఎందుకు మనం కోల్పోవాలి అని చెప్పేసి ఆగ్నేయం పెరుగున్నా అలాగే ఆగ్నేయం పెరిగి కట్టేస్తున్నారు కాంపౌండ్ వాళ్ళు. ఇంకా నైరుతి పెరిగినా తర్వాత వాయువ్యం పెరిగినా ఈశాన్యం తెంపు అయినా కూడా, నేను ఇటీవల గమనించాను, మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. ఈశాన్యం తెంపుగా ఉంది, 11x11 అడుగుల ఈశాన్యం తెంపుతో ఉండి, తర్వాత దానికి దక్షిణార్థ వీధిపోటు ఉండి, తర్వాత దానికి సెట్ బ్యాక్ దక్షిణంలో 15 ఫీట్లు ఖాళీ స్థలం ఉంది, ఉత్తరంలో కేవలం 5 ఫీట్లే ఉంది. ఇది ఎంత ప్రమాదకరమైన అపార్ట్మెంట్ అనేది మనము వాస్తవమని చెప్తా ఉన్నది. అయినా దీనిని అందరూ కొనుక్కున్నారు. సో కాబట్టి ఈ యొక్క అంటే మామూలుగా జనము కస్టమర్సే మనము అవేర్ కావాలి ఏది మంచిది అనేది. మామూలుగా బిల్డర్ అనేది బిల్డర్ అనేది మంచి, ఒకవేళ కొనకపోతే బిల్డర్ అనేది మంచి ఇల్లు కొంటాడు అంతే తప్ప ఇప్పుడు ఎట్లా పడితే అట్లా కడుతున్నప్పుడు ఆయన వాసుకే కట్టాడు కదా, ఇది వాసుకే ఉంది కదా, వాసు పనిచేస్తుందా లేదా మన మీద, మన విధి కర్మ అని చెప్పేసి మనమే ఎంతో నష్టం చేసుకుంటున్నాము. అన్ని విషయాలు కూడా మనము వాడాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇవి వాస్తు అనేది మెయిన్గా ప్రూవ్ అవుతా ఉంది మన కంటిదురుగా. అంతేగాని దీంట్లో మాయము మంత్రం ఏం లేదు, దీంట్లో ఎవరు కూడా ఈ యంత్రాలు మంత్రాలు అంటే ఏమీ లేవు. ఖచ్చితంగా ఉచ్చ మార్గంలో అంటే మంచి దిశలో ద్వారం ఉండాలని చెప్తా ఉంది. ఉత్తరవాయుంలో ఉన్న ద్వారము ఉత్తర ఈశాన్యంగా లేదా తూర్పు ఆగ్నేయం ఉన్న ద్వారము తూర్పు ఈశాన్యంగా ఉండడం అనేది చాలా సింపుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ మనం తెలుసుకొని ఆ ఇల్లు నొప్పిలో మార్చుకున్నట్లయితే మంచి ఫలితాలు మనం పొందుతాం. ఓకే ప్రకాష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో వాస్తు ప్రభావం ఇంట్లో యజమాని మీద చూపిస్తుందా లేదంటే ఇంట్లో అద్దుకునే వారి మీద చూపిస్తుందా? యజమాని
ఒకవేళ యజమాని ఉంటే యజమాని మీద పనిచేస్తుంది. ఒకవేళ ప్రాపర్టీ ఆయన ఆ ఇల్లు కట్టేసేసి అద్దెకు ఇచ్చినట్లయితే ఆ అద్దెకు ఉండే వారి మీద పనిచేస్తుంది. చాలామంది మనం ఇల్లు చూస్తున్నాం, కొన్ని ఇండ్లు కొన్ని పోర్షన్స్ ఎప్పుడు చాలా నెలల తరబడి ఖాళీగా ఉంటాయి. అలా అది వాస్తు దోషంతో ఉన్నట్లు లెక్క. అంతేకాకుండా ఒకవేళ ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నెన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని ఆరోగ్యపరంగా కానీ, ధనపరంగా కానీ, ఇంకే విధంగా కానీ, కెరీర్ పరంగా కానీ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా మనం యజమాని అనేది కాదు, ఒక ఇల్లు అనేది మన పేరు మీద ఉన్నా లేకుంటే మనం అద్దెకుంటున్నా ఖచ్చితంగా ఆ యొక్క విధి విధానాలు, ఆ ఇంటిలో ఉన్న ద్వారాలు, కిటికీలు, నడకలు మన మీద పనిచేస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా యజమాని మీద అనేది పేరు మాత్రమే. నేను ఇందాక చెప్పాను, ఈ ఇల్లు ఎవరిది అన్నప్పుడు, ఈ యజమాని ఎవరు అన్నప్పుడు ఆయన యజమాని, చట్టరీతి ఆయన యజమాని అని చెప్పడానికి మాత్రమే తప్ప మనము ఎవరము ఉంటున్నా కూడా, ఎవరు నివసిస్తున్నా కూడా ఆ ఇంటి వరకే మనం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒకవేళ అద్దె పోర్షన్లో మనం వెళ్ళి ఉంటున్నా కూడా దానిని వాసుకు చూసుకుని ఉన్నట్లయితే మంచి ఫలితాలు మనం పొందుతాం. ఇంటిలో తేనె తట్టు ఉండవచ్చా? తేనె తట్టు అనేది ఇది టెక్నికల్ పాయింట్. మామూలుగా మనకు ఇంటిలో మామూలుగా తేనె తెట్టు పెట్టినప్పుడు దాన్ని చిన్నపిల్లలు అదేదో బల్బు లాగా లేదా గ్లోబ్ లాగా భావించి కర్రతో ఆడుకోవడమో లేదా రాయి కుట్టడమో చేస్తూ ఉంటారు. అప్పుడు చేసినప్పుడు అవి మన మీద దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైన యొక్క ఉద్దేశంతో ఇంట్లో తేనె తెట్టు లాంటివి ఉండకూడదు అనేది ఉంది. కానీ ఒకవేళ ఎలాంటి అవి మనం దానిని ఏమనకపోతే అవి ఏమీ హాని చేయవు. సో కాబట్టి తేనె తెట్టు లాంటివి ఉండడం వలన ఈ చిన్నపిల్లలు కానీ లేదా మనమే ఒకవేళ సపోజ్ ఏదన్నా రాయి తాకినా లేకుంటే ఏదన్నా ఒక కర్రతో కొట్టినా వాటిని మనకు గాయం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఉండకూడదు అంటారు. గుడ్లగూబ ప్రవేశం ఇంట్లోకి మంచిది కాదంటారు, అది ఎంతవరకు నిజం? కాకులు, గుడ్లగూబలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మన ఇంటి అపరిశుభ్రం ఉన్నప్పుడు, ఇంటిలో వ్యక్తులు లేనప్పుడు అవి వస్తుంటాయి, ఆవాస కోసం వస్తుంటాయి. సో కాబట్టి మనము అంటే ఇంటిలో ఒక ఇంటిలో మనుషులు ఉండాలి. తర్వాత ఆ మనుషులు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో గుడ్లగూబ రాకూడదు, కాకి రాకూడదు అనే ఉద్దేశం ఉంటుంది. మనం ఇంట్లో తినే పదార్థాలు మనము తిన్న తర్వాత మనం బయట పడవేయకుండా, చెత్తబుట్లు పడవేయకుండా దాన్ని ఇంటి మీద వేసినట్లయితే కాకులు వస్తాయి ఆటోమేటిక్గా. కాకులు వచ్చినప్పుడు అవి అరుస్తాయి, అవి అరిచినప్పుడు మనకు గోల అవుతుంది. సో కాబట్టి ఇదంతా కూడా పెద్దల మాటలు ఎట్లా ఉంటాయంటే స్ట్రేట్గా కాకుండా కొద్దిగా క్రాస్గా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఈ వాసుకు, ఈ కాకులకు, గుడ్లగూబలకు ఎలాంటి సంబంధం లేదు. దీంట్లో చెప్పే ఉద్దేశం ఏంటంటే కాకులు రావడం అనేది మనకు ఇంటిలో అపరిశుభ్రం ఉంది అని చెప్తుంది. సో కాబట్టి అలాంటి శుభ్రత పాటించాలి. ఆ శుభ్రతనే మనకు దైవత్వాన్ని ఇస్తుందని చెప్పేసి మనము చెప్తున్నాము. సో కాబట్టి గుడ్లగూబలు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. కిచెన్ వాయువులో ఉండొచ్చు అంటారా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి ఆగ్నేయంలోనే కిచెన్ ఉండాలి, తర్వాత తూర్పు తిరిగే వంట చేయాలని చెప్పేసి చాలా మందికి, దాదాపు 99.9% మంది. నేను ఒకసారి వాయువ్యంలో వంట గది ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు తప్పుగా ప్లాన్ ఇచ్చారు మీరు అని చెప్పేసి అన్నప్పుడు నేను గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్కులు దాదాపు 20 ఉన్నాయి మనకు తెలుగులో, అవన్నీ కూడా చూయించాను. తర్వాత నేను ప్లానింగ్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఇండ్లు కూడా వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. మీరు వెళ్ళి కనుక్కోండి వారికి ఏమైనా హానిగా ఉందా, హ్యాపీగా ఉందా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. వాయువ్యంలో కూడా వంటశాల ఉండవచ్చును. కాబట్టి వాయువ్యం అనేది ఎప్పుడు కూడా ఆగ్నేయ వాయువ్యాల్లో ఈ అగ్నికి సంబంధించిన దిశలు. కాబట్టి ఈశాన్య నైరుతిలో ఉండకుండా ఆగ్నేయ వాయువ్యం ఉండాలి. ఆగ్నేయం అనేది అందరికీ తెలుసు. కాబట్టి వాయువ్యంలో ఎప్పుడు కూడా ఉత్తర కూడా కంటకుండా ఒక 9 అంగుళాలు గ్యాప్ వదిలి సింక్ ఉండాలి. పశ్చిమ తిరిగి వంట చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే వాయువ్యంలో కూడా ఆగ్నేయం తిరిగి వంట చేస్తారు. సో కాబట్టి ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా మనము కానీ లేదా మామూలుగా ఏదో బుక్కులు చదువుకొని చేసుకోవడం అనేది మనకు ప్రాణం మీదకి వస్తుంది. సో కాబట్టి అనుభవం ఉన్న నిపుణుడు అతన్ని అడగాలి. మనం మీరు నిపుణుడా కాదా అని అడగాలి. అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నాకు మామూలుగా తెలుసు లేదా మంచిగా తెలుసు అనే విషయంలో. సో కాబట్టి ఖచ్చితంగా పశ్చిమ తిరిగి వంట చేసినట్లయితే ఆ ఇల్లు ధాన్య సంపదలతో విరాజిల్లుతుంది. ఇది ఖాయం. చాలా చక్కగా చెప్పారు వాస్తు గురించి ప్రకాష్ గారు. నమస్కారం. సో చూసారు కదండి ఈరోజు వాస్తవి వాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.